తిరుపతిలో భారీ వర్షం కురిసింది. సుమారుగా గంటకు పైగా జోరు వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసరం అనుకుంటేనే బయటకు రావాలని, వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని సూచించారు. తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురిసింది. సుమారుగా గంటకు పైగా జోరు వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, తిరుపతిలో జోరు వాన గంటకు పైగా వర్షం పడినట్టుగా తెలుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? అనుష, తిరుపతి తిరుమలలో తెల్లారి నుంచి కూడా ఎండగా ఉండింది. అయితే ఒక్కసారిగా వాతావరణం కూడా మారిపోయింది. అయితే మధ్యాహ్నం నుంచి కూడా తిరుమలలో ఈ రోజు అంటే తిరుపతి తిరుమలలో కూడా భారీ వర్షం, గంట పైన కూడా ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షంతో ఆలయ పరిసరాలు, ప్రధాన రథాలు, అటు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయి. అయితే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో భక్తులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల కూడా ట్రాఫిక్ నెమ్మదిగా కూడా జరిగింది. అయితే తిరుపతి నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లోనూ నీరు చేరడంతో సాధారణ జనజీవనం కొంతసేపు ఆస్తమైంది. అయితే అధికారులు అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు బలం చేసే అవసరమైన చర్యలు కూడా చేపట్టారు. అయితే భారీ వర్షంగా తిరుమలలో కూడా భారీ వర్షం పడింది. అక్కడ భక్తులు కూడా బాగా ఇబ్బందులు పడ్డారు. 1.5 గంట సేపు కూడా వర్షం కొడుతూనే పునరుద్ధరణ కూడా భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే ఒక్కసారిగా కూడా తిరుపతి తిరుమల వాతావరణం కూడా మారిపోయింది. అయితే రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. అయితే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో కూడా భక్తులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే తిరుపతి నగరంలో పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరడంతో సాధారణంగా జనజీవనం కొంతసేపు అసంబద్ధమైంది. అయితే అధికారులు అప్పుడప్పుడు అప్రమత్తమైన దాన్ని కూడా తొలగించారు. అయితే ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. అయితే కొంతసేపు కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వర్షపు నీరు 1.5 గంట పడడంతో రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. ఆ రోడ్లో 2 వీలర్స్ కానీ పోలంటే కూడా చాలా స్థానికులు కూడా చాలా ఇబ్బంది కూడా పడ్డారు. అయితే వర్షం చేసిన వెంటనే నీరు తగ్గడంతో కూడా కొన్ని జనసేనలు కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయ్యాయి. అయితే తిరుమలలో కూడా భారీ వర్షంతో కూడా వాహనాలు కూడా రాకపోకలు కూడా చాలా ఇబ్బంది పడింది. అయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా సురక్షితంగా ఉండాలని ఇప్పుడు కూడా నిర్ణయించుకున్నారు. అయితే భారీ వర్షంతో తిరుమల కొండ పరిసర ప్రాంతాలు ఆధారంగా మారినాయి. అయితే భక్తులు అప్రమత్తంగా కూడా అధికారులు కూడా సూచిస్తున్నారు. అనుష, మధు, అటు తిరుమలలో భారీ వర్షం అయితే కురిసింది. మరి తిరుమలకి వచ్చే భక్తులకు సంబంధించి టీటీడీ అధికారులు ఏమైనా సూచనలు చేశారా? ఇప్పటికే అధికారులు కూడా చేపట్టారు. అయితే వర్షాలు పడడంతో కారణంగానే ఇప్పుడు కూడా టీడీ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పుడంతా భక్తులు కూడా ఇప్పటికే అవసరాలు తీర్చే విధంగా కూడా టీడీ కూడా అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే వర్షం పడడంతో భక్తులు ఎక్కడెక్కడ నిలిచిపోయారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా స్వామివారు దర్శించుకునేదానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి దర్శించాలని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఘాట్ రోడ్ లో వచ్చే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు కూడా చేస్తున్నారు. ఇప్పుడే విజిలెన్స్ అంటే టీడీ కూడా అప్రమత్తమైంది. వచ్చే వాహనాలు కూడా ఘాట్ రోడ్ లో మడుపులు ఉంటాయి కాబట్టి దాని జాగ్రత్తగా రావాలని కూడా కింద టోల్ గేట్ కూడా దాన్ని కూడా చెప్పడం జరిగింది. వాహనాలు కూడా నెమ్మదిగా రావాలని, ఇది వర్షం కారణంగా దర్శనాలు కూడా కొంచెం ఆలస్యంగా ఉంది కాబట్టి మీరు స్లోగా రావాలని కూడా ఇప్పుడే అధికారులు కూడా చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే ఒక్కసారిగా తిరుపతి తిరుమల వాతావరణం కూడా మారిపోయింది. వర్షం పడడంతో కూడా భక్తులు కూడా స్థానికులు కూడా కొంచెం ఇబ్బంది పడినారు కూడా చెప్పొచ్చు. అనుష, మధు, అటు భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితి, దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? తిరుపతిలో ఒక 1.5 అవర్ వర్షం పడిందంటే డ్రైనేజీలు నిండిపోయి కూడా రోడ్డుపైకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు నగరపాలిక సంస్థలు కూడా ఎప్పటికప్పుడు దాన్ని కూడా పరీక్షిస్తున్నారు. కానీ వర్షం ఒక్కసారిగా గంట సేపు ఎడతిరిగి లేకుండా వాన పడవడం ఒక్కసారిగా రోడ్ల నీళ్లు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో గుంతల మీద రోడ్లకు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వెళ్లే స్థానికులు కానీ స్కూటర్ వెళ్లే కూడా చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. అంటే కొండ మీద కూడా వాహనం గంపుల ముందర కూడా ఒక చిన్న వర్షం పడినా కూడా నీరు చేరిపోతుంది. అక్కడ భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే వర్షం నిలిచినాకనే వెళ్ళాలని కూడా టీడీ కానీ ఇక్కడ స్థానికులు, అక్కడ మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్నారు. ఒకసారిగా వర్షం పడడంతోనే ఇలా ఏర్పడింది. దీంతో వర్షం తీసినా కూడా భక్తులు అట్లా స్థానికులు కూడా వెళ్లడం జరుగుతుంది. అనుష, రైట్ మధు, థ్యాంక్ యూ.